మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రభా సూటిగా మాతో మాట్లాడండి ప్రభా. వినగలిగిన చెవును గ్రహించే మనసును మాకు దయచేయి నాయన. మాలో ఉన్న నాయన పరధ్యానాన్ని తీసివేసి ప్రభా నాయన నీ వాక్యము వింటున్నప్పుడు నాయన భక్తి శ్రద్ధలతో నాయన నా కోసమే మీరు మాట్లాడుతున్నారు అనే గ్రహింపును మాకు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. విన్న వాక్యాన్ని నాయన వృధాగా పోనీయకుండా విడిచిపెట్టేవారిగా ఉండకుండా ప్రభా ఆ వాక్యాన్ని నాయన పట్టుకుని వేలాడేవారిగా ఉన్నప్పుడు ప్రభా మా కుటుంబాలను ఆ వాక్యానుసారంగా కట్టుకుని నీ భక్తి జీవితంలో మేము సాగుతున్నప్పుడే ప్రభా నాయన నీవు ఇచ్చిన వాక్యానికి తగినట్లుగా మేము బతికినప్పుడే నాయన ఫలించే చెట్టు వలె మేము ఉంటాం ప్రభా. అటువంటి కృపను దయచే నీకు అంటు కట్టబడిన వారుగా మేము ఉండాలి తండ్రి. అటువంటి స్థితిలో ఉన్నప్పుడే ప్రభా మా జీవితానికి అర్థం ఉంటుంది ప్రభా. విజయమైన వారుగా మేము ఉండకుండా కృప చూపించి సహాయం చేయండి. మీ సేవకుల ద్వారా ఈ దినం మీరు మాతో ఏమి మాట్లాడని అన్నారు సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి సహాయం చేసి మమ్మల్ని సరిదిద్దుకోవడానికి మరొక అవకాశాన్ని దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దయతో కూర్చుందాం. ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానించే ప్రయత్నం మనం చేద్దాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా కన్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. ఎంత ఘనమైన దేవుని మేము కలుగున్నాం. సత్యవంతుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సృష్టికర్త మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సమస్త సృష్టిని కలిగించిన వాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయా నిత్య నరకాగ్ని నుండి నిత్య జీవంలోకి మమ్మల్ని నడిపించువాడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరే కనికరించండి. లోకంలో మేము బ్రతుకుతున్నప్పుడు అయ్యా మా జీవితం ఎలా ఉండాలో మాకు నేర్పుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కృపకు మమ్మను పాత్రలుగా మలచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ దావీదు భక్తుడు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దావీదు భక్తుని యొక్క మనసులో ఉన్నటువంటి ఆ మాట జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఇక్కడ తాను ఏమంటాడంటే, మళ్ళీ చదువున్నానమాట 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనాన్ని మళ్ళీ మనం చూద్దాం. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే పరాక్రమం కలిగిన వీరుడు, యుద్ధ శౌర్యం కలిగిన వాడు, యుద్ధ నేర్పరి, తర్వాత యుద్ధ నీతి ఎరిగినవాడు, మహాబల పరాక్రమములు కలిగినవాడు, ఎన్నో యుద్ధాలు చేసినవాడు, అనేక మంది చేత కొనియాడబడినవాడు, కీర్తి ప్రతిష్టలు మాత్రమే కాకుండా వెలకట్టలేని సంపద కలిగి ఉన్నవాడు, ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించేటువంటి మహాచక్రవర్తిగా ఉన్నాడు. ఇంత గొప్ప చక్రవర్తి దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, దేవా ఏదో నా బలాన్ని బట్టి కొద్దో గొప్ప దేశాన్ని సంపాదించుకున్నాను, రాజ్యాల్ని ఆక్రమించుకున్నాను, ఎన్నో యుద్ధాలు గెలిచాను, ఇంకా గెలవాల్సినవి చాలా ఉన్నాయి, నాకంటూ కోరిన ప్రతిదీ నువ్వు ఇస్తున్నావు, ఇంకా సుదూరమైనటువంటి తీరానికి నా రాజ్యాన్ని విస్తరింపచేయి అని అడగల. ఏమడుగుతున్నాడంటే, దేవా నీ సన్నిధిలో నాకు ఒక కోరిక ఉంది, నీ సన్నిధిలో నాకు ఒక మనస్సు ఉంది. ఏంటి అంటే, నీ దాసునిగా నీ పాదాల దగ్గరికి వచ్చాను, నా కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోయ్యా. ఏ పోషణకి ఏమైనా ప్రాబ్లమా, రేపటిని గూర్చి ఏమైనా చింత, వారి యొక్క జీవితంలో ఏదైనా కొరత కొదువ ఏమన్నా దావీదుకుందా, లేదా శత్రువు యొక్క భయం ఏమన్నా వారికి ఉందా? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఆధ్యాత్మికంగా ఎదిగిన వారు ఆత్మ సంబంధమైన కోరికను కోరతారు దేవుని దగ్గర. ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందిన జీవితాలు ఉంటాయి చూసారు, ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందిన బ్రతుకులు ఏం చేస్తాయంటే, భౌతికమైన వాటిని చాలా లైట్ తీసుకుంటాయండి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, అసలు నిజంగా మన జీవితాల్లో బాగా నిర్లక్ష్యం చేయబడుతున్న అంశం ఏదైనా ఉంది అని అంటే, ఈ ప్రత్యేకంగా ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనమే. కారణం ఏంటంటే, ఇక్కడ 3 ప్రాణప్రదమైన విషయాలు ఉన్నాయి. 3 ప్రాణప్రదమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ జనరల్గా మనకు కనబడేది ఏంటి అంటే, నా కుటుంబం అని అంటాడు. అయితే ఇక్కడ ఈ వారం మనం ఏం చూడబోతున్నామంటే, మొట్టమొదట దేవుని యొక్క సన్నిధిలో అసలు మనం ఏం ప్రార్థించాలి, దేని విషయం స్పృహ కలిగి ఉండాలి, దేని విషయం ఆత్మ సంబంధమైన దప్పిక కలిగి ఉండాలి, దేని విషయం ఆధ్యాత్మికంగా మెలకువ కలిగి ఉండాలి, అసలు దేవుడు నా నుంచి ఏం ఆశిస్తున్నాడు, క్రీస్తును ఎరిగిన వానిగా, క్రీస్తును ఎరిగిన తల్లిగా నేను చేయాల్సింది ఏంటి, ఇది మనకి అవగాహన కావాలి. ఈ అవగాహనలో దావీదు భక్తుని యొక్క జీవితంలో మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా అండి? 3 విషయాలు ఈ వచనం నుంచి మనం చూడబోతున్నాం. మొదటి విషయం ఏంటి అంటే, అక్కడ మాట్లాడుతూ నీ దాసుడను అంటాడు. మొట్టమొదటి మాట చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాటని. నీ దాసుడను అని అంటాడు. మొట్టమొదట కుటుంబాన్ని రిఫర్ చేయడానికి ముందు, నీ కుటుంబం దేవుని చేత అంగీకరించబడాలంటే, నీ కుటుంబం దీవించబడాలంటే, నా కుటుంబం దీవించబడకూడదు అని ఏ కుటుంబస్తుడు కోరుకోడు. కానీ చిత్రమైన విషయం ఏంటి అంటే, కుటుంబం దీవించబడాలని కోరుకుంటూ కుటుంబం దీవించబడడానికి వేయాల్సిన మొదటి అడుగు వేయకపోతే ఎట్లా? కుటుంబం దీవించబడాలి అంటే తొలి అడుగు ఏంటి అంటే, ముందు నేను నా దేవుడు. ఒకవేళ ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్కి మీరు ఒక పేరు పెట్టాలి అనుకుంటే, నేను నా దేవుడు. ముందు నాకు నా దేవునికి సఖ్యత ఉంటే, నాకు నా దేవునికి ఒక అంగీకృతమైనటువంటి జీవితం ఉంటే, నా బ్రతుకు దేవుని చేత అంగీకరించబడడానికి అనువుగా ఉంటే, నా జీవితం దేవుని సన్నిధిలో ఆయనకు పరిమళ సువాసనగా ఉంటే, అప్పుడు మాత్రమే నా కుటుంబం తరపున నేను చేసే ప్రార్థన అది దేవుని సన్నిధిలో అంగీకరించబడుతుంది. అందుకే ప్రతి వ్యక్తి కూడాను మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి అంటే, నీ వ్యక్తిగత జీవితం దేవుని యొక్క వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. అందుకే దావీదు యొక్క ఆకాంక్ష చూసారా? రాజ్యాన్ని గురించి అడగల, తన తర్వాత తన పిల్లలు వారే రాజులుగా ఉండాలని కూడా దేవుని దగ్గర కోరలా. తండ్రిగా కోరిక ఉంటుంది. ఆధ్యాత్మిక తన మనసుని ఓసారి మనం చూస్తే ఓ చక్కని మాట మీ గమనానికి తీసుకొస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దావీదు మనసును రేపి, అసలు ఏంటయ్యా నీ కోరిక? నువ్వు ఇన్ని కీర్తనలు రాసావు, ఇంత భక్తునిగా పిలువబడ్డావు, దేవునికి ఇష్టునిగా పరిగణించబడ్డావు, తరువాతి తరానికి నువ్వు ఆశీర్వాదకరంగా నిలిచావు,
నిజంగా ఇంకా చెప్పాలంటే నువ్వు ఎంతగా ప్రతిష్ఠించబడ్డావు, ఎంపిక చేయబడ్డావు అంటే నీ నుంచి, నీ వంశం నుంచి యేసుక్రీస్తు రావడానికి మరి తండ్రి అయిన దేవుడు మరి ఆయన ప్రణాళికను నెరవేర్చుకోవడానికి నువ్వు ఒక పాత్రగా, సాధనగా నిలిచావు. ఇంత శ్రేష్టమైన జీవితానికి తొలిమెట్టు ఏంటి అంటే నేను నా దేవుడు. అందుకే దావీదు భక్తుని యొక్క మనసును కదిలించి అసలు ఏంటి నీ ప్రార్థన ఏంటి, నీ కోరిక ఏంటి, నీ మనసు ఏంటి అంటే మనకు బాగా పరిచయమైన ఓ మాట మీ గమనానికి తీసుకొస్తాను. 27వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, యెహోవా యొద్ద ఒక్క వరము, 10-12 వరాలు, నేను అడిగిన వరాల్లో ఒకానొక వరం ఏంటి అని చెప్పలా, ఒక్క వరమును అడిగితిని, దానిని ఏదైతే నేను అడిగానో దాన్ని నేను వెతుకుచున్నాను. ఇంత గొప్ప పరాక్రమశాలి మహాచక్రవర్తి ఆయన, మరి అంత అత్యంత సంపద కలిగిన వాడు, మరి తాను ఏం కోరుతున్నాడు అంటే యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును, నా జీవితకాలం అంతయు నేను ఆయన మందిరములో నివసించాలని కోరుకుంటున్నాను. అంతకంటే నాకు పెద్ద కోరిక లేదు. చూసారండి, ఆధ్యాత్మికంగా పరిపక్వత చెందిన జీవితాల్లో నుంచి ఉద్భవించేటువంటి ప్రార్థన ఎంత శ్రేష్టంగా ఉంటుందో తెలుసా? నేను నా కుటుంబంలో మేలు జరగాలని కోరుకోవడం అనేది సెకండరీ. ముందు నా ప్రార్థన, నా అభ్యర్థన, నా మనవి, నా యొక్క వేడుకోలు దేవుని చేత అంగీకరించబడాలంటే ముందు నేను నా దేవుడు అనే ఆ మొదటి మెట్టు దగ్గర మేము స్థిరంగా ఉండాలి, సమాధానకరంగా ఉండాలి. అందుకే దేవుని యొక్క సన్నిధిలో చాలాసార్లు ఏమంటామంటే, ఇంకా మరి అబ్బాయి రక్షించబడలేదండి, మా అమ్మాయి రక్షించబడలేదండి, లేకపోతే మా కుటుంబంలో పలానవారండి, మా బంధువులు ఎంత కాలంగా చెప్తున్నానండి. నువ్వు ఎంతకాలంగా చెప్తే ఏంటి గొప్ప, ఆయన చెప్పింది నువ్వు వినకుండా, ఆయన చెప్పింది నేను వినకుండా ఏదో జరగాలని ఆశించడం అనేది అత్యాశ. మర్చిపోవద్దు, దేవుడు నిన్ను నన్ను ఎలా ప్రేమించాడో ఇంకా రక్షించబడని వారిని కూడా అలాగే ప్రేమిస్తున్నాడు. మర్చిపోవద్దు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, మొట్టమొదట దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి వస్తున్నటువంటి దావీదు భక్తుడు అనుసరించిన సూత్రంలో ఫస్ట్ పాయింట్, దేవా నీ దాసుని నీ పాదాల దగ్గరకు వస్తా ఉన్నాను, నీ దాసునిగా నీ పాదాల దగ్గరికి వస్తున్నాను. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన దాసునిగా ఆయన పాదాల దగ్గర మనం ఎలా ఉండాలి, ఎలా మన యొక్క జీవితాన్ని అర్పించాలి, సమర్పించాలి. అసలు మన జీవితంలో మొట్టమొదటి ఆ యొక్క మరి తొలి మెట్టు ఏమై ఉండాలి అంటే, ఆయన దాసునిగా, ఆయన దాసురాలిగా మనం ఉంటున్నప్పుడు మన జీవితంలో ఆయన వెలుగులో తన పిల్లలు, లేదా ఆయన వెలుగులో ఆయన దాసులు, ఆయన వెలుగులో ఉండాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను ఇక్కడ ఒక మాటని మీ గమనానికి తీసుకొస్తాను. దావీదు భక్తుడు తన యొక్క హృదయాన్ని తెరిచి అడిగిన మాట ఏంటంటే, నేను దేవుని దగ్గర ఒక్క వరం అడిగానయ్యా, అది ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన యొక్క సన్నిధిలో నేను ప్రసన్నతను చూడటం మాత్రమే కాదు, నా జీవితకాలం అంతా ఆయన మందిరంలో ఉండాలని, ఇది నా ఆకాంక్ష. నువ్వు ఆయన ప్రసన్నతను చూడాలి అంటే అక్కడ ఖచ్చితంగా అనుసరించాల్సిన ప్రాథమికమైన సూత్రం ఏంటో తెలుసా? ఇంకా ఆయన వెలుగులోకి వెళ్ళకముందే ఆయన ప్రసన్నతను చూడాలి అనేటువంటి ఆ కోరిక ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, 63వ కీర్తనలో మనం మాట చూస్తాంగా, 63వ కీర్తన మొదటి 2 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, దేవా నా దేవుడవు నీవే, గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామా ఒకసారి. అయ్యా నువ్వు నా దేవుడవని నేను నిర్ణయించుకున్న తర్వాత నేనేం చేయాలో తెలుసా? వేకువని లేచి నిన్ను వెదకాలి, నా యొక్క మత్తు నిద్రను విడిచిపెట్టాలి, నా ఆత్మీయ సోమరితనాన్ని నేను విడిచిపెట్టాలి, నా జీవితంలో ఉన్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకోవడానికి నేను వేకువనే నీ సన్నిధిలో లేవాలి. వేకువనే నీ సన్నిధిలో లేచే అనుభవం, అలవాటు నా బ్రతుకులో నాకు కావాలి.
వేకువనే నీ సన్నిధిలో నేను లేచినప్పుడు చూడండి, భక్తులైన వారి జీవితాల్లో పెద్ద పెద్ద లక్ష్యాలు దేవుడు ఉంచేవాడు. దేవుడు నమ్మి అలాంటి లక్ష్యాల్ని మరి అప్పగిస్తే ఆ లక్ష్యాల్ని కలిగి ఉన్న భక్తులు ఏం చేశారో తెలుసా అండి? వాళ్ళు సోమరులుగా ఉండలా. ఎవరైనా ఒకవేళ పని చేయాల్సిన టైంలో నిద్రపోతే దాన్ని స్పెసిఫిక్గా చెప్పాడు. ఏమైనా నిద్రపోయాడు చూసావా, ఏం జరిగిందో అంటాడు. అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఈ యొక్క మాటను మనం పరిశీలిస్తే, మనం వేకువ జామున లేవడం అనేది ఎంత ఇంపార్టెంటో అన్న విషయాన్ని మనం తెలుసుకోవడానికి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 6 లక్షల మంది కాల్బలాన్ని, ఇంకా మరి కాల్బలమే కాకుండా దాదాపు 20 లక్షల మంది పైచులకు ఇశ్రాయేలీయుల్ని మరి కనాను దేశానికి నడిపించే బాధ్యత మోషే తర్వాత యెహోషువకు దేవుడు అప్పగించాడు. బాధ్యత వచ్చింది కదా, ఏదో ఒకటి చేద్దాంలే, ఇవాళ చేసినా నేనే, రేపు చేసినా నేనే అని అనుకోలే యెహోషువ. దేవుడు అప్పగించిన పనిని అప్పగించిన సమయంలో ఏం చేశాడో తెలుసా? దేవుడు తనకు అప్పగించినటువంటి ఇశ్రాయేలీయులు అనేటువంటి ఆ యొక్క కుటుంబం కోసం తాను తెల్లవారుజామున లేచాడు. తాను ఉదయమున లేచి, నువ్వు లేచి మందసాన్ని భుజాన్ని పెట్టుకోమని చెప్తేనే కదా యాజకులు మోయగలిగేది. కుటుంబంలో ప్రార్థించడానికి మొదటిగా మోకరించాల్సిన నీ కాళ్ళు ఇంకా మంచం మీద చాపుకొని పడుకొని ఉంటే నీ వెనుకున్న వారు ఎలా నిన్ను అనుసరిస్తారు? ఆ కుటుంబంలో ఎలా స్తుతి ధూపం ఎగసిపడుతుంది? ఎట్లా ఆ కుటుంబంలో దేవుని యొక్క స్తుతి ధ్వని ఎట్లా వినబడుతుంది? ప్రార్థించాల్సినటువంటి నీ మోకాళ్ళను నువ్వు వంచకపోతే, దేవుని వాక్యానికి నీ మనసు నా మనసు వంగకపోతే ప్రార్థన ప్రతిఫలం కుటుంబంలో కనిపించదు. నో డౌట్ అబౌట్ ఇట్. అందుకే కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యంలో ఎంత మంచి మాట అండి, దేవుని వాక్యంలో మంచి మాట చెడ్డ మాట అని ఉండవు, అన్ని జీవం కలిగిన మాటలే. అప్పుడు జీవం కలిగిన మాట నీ మనసును తాకిన తర్వాత నువ్వు దానికి స్పందించాలిగా. నువ్వు స్పందిస్తే నువ్వు దాన్ని అనుసరించాలిగా. నువ్వు అనుసరిస్తే నీ జీవితం అంతా దాన్ని ఆచరించాలిగా. నువ్వు ఆచరిస్తే ఇతరులకు మాదిరి చూపాలిగా. నువ్వు ఇతరులకు మాదిరి చూపితే నువ్వు ఆ విషయంలో నిరంతరం దేవుని యొక్క సన్నిధిలో చేతులెత్తి ప్రార్థించాలి కదా. అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, దేవా ఇదిగో నీ దాసుడిని నీ పాదాల దగ్గరికి వచ్చాను, నీ దాసరాల్ని నీ పాదాల దగ్గరికి వచ్చాను. మొట్టమొదట ఇతరుల కొరకు ప్రార్థించడానికంటే ముందు, ఇతరుల యొక్క మార్పు కోసం ప్రార్థించడానికంటే ముందు, దేవా నన్ను సరిదిద్దు, నన్ను సరిచేయి, దిద్దుకోలేని విషయాల్ని కరెక్ట్ చేసుకోవడానికి నాకు సహాయం చేయి. నీ పాదాల దగ్గర నన్ను నీ వెలుగులో చూసుకోవడానికి ప్రతి అవకాశాన్ని కూడా నేను సద్వినియోగం చేసుకోవడం నాకు సహాయం చేయి. అందుకే మొట్టమొదట నేను నా దేవుడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఉదయమున యెహోషువ ఉదయమున లేచి, 15వ వచనం కూడా చదవండి అక్కడ. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 15వ వచనం కూడా మనం చూసినట్లయితే, 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చీకటితో లెయ్యాలి కదా. నీ యొక్క ఆత్మీయ జీవితంలో కడవరి దినాల్లో బ్రతుకుతున్నామని తెలిసి కూడా, నేను క్షమించండి మాట అంటున్నందుకు, ఆత్మీయ జీవితంలో సోమరులుగా నిద్రిస్తూ ఉన్నాం మనం. ఇంకా ప్రార్థన లేదు, భయం లేదు, దేవుని సన్నిధిలో గడపాలనే ఆశ లేదు, దేవుని సన్నిధిలో మనసును కుమ్మరించుకోవాలనే ఆ యొక్క ఆకాంక్ష లేదు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటను మనం గమనిస్తే, అతను ఇంకా చీకటితోనే లేచాడట. కారణం ఏంటంటే, అయ్యా 6 రోజులు తిరిగాం, ఉదయాన్నే లేచాం, ఒక్క రౌండేగా టైం సరిపోయింది. ఇప్పుడు ఈ 7వ రోజు 7 రౌండ్లు ఎరికో చుట్టూ తిరిగి రావాలి, లేకపోతే అక్కడ విజయాన్ని చూడలేం.
అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మిగిలిన వారందరూ ఏమనుకుంటున్నారో తెలుసండి, ఈ యెహోషువకి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? చేతనైతే ఎరుకోని దాటాలి అంటే నువ్వు చేతనైతే కత్తి పట్టి శత్రువుతో యుద్ధం చేయి. ఒకవేళ నీ చేత కాదంటావా, వెళ్ళి శత్రువు యొక్క కాళ్ళు పట్టుకో. ఒకటి కత్తన్నా పట్టుకోవడం లేదు, లేదా మరి శత్రువు యొక్క కాళ్ళన్నా పట్టుకోవడం లేదు, నా వల్ల కాదని ఊరికే మందసాన్ని భుజాన్ని పెట్టుకొని తిరిగి వస్తాడు. తెల్లవారుజాము లేస్తాడు, అందరిని లేపుతాడు, లేపి తిరిగి వస్తాడు. ఏంటి అంటే యెహోషువ శత్రువును గెలవడానికి కత్తి పట్టలేదు, నిజమే. శత్రువు యొక్క కాళ్ళు పట్టలేదు, నా వల్ల కాదు అని కాళ్ళు పట్టల, దేవుని యొక్క వాగ్దానాన్ని మాత్రమే పట్టుకున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే నీ ప్రార్థన యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుందో నీకు తెలుసా? నీ ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత దేవుని సన్నిధిలో ఇవ్వబడుతుందో నీకు తెలుసా? ఇప్పటికీ కొన్ని జటిలమైన సమస్యలు మన యొక్క జీవితాన్ని వెక్కిరిస్తున్నాయంటే వేకువ జామున లేచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించలేకపోవడమే. ముందు దేవుని యొక్క సన్నిధిలో దావీదు భక్తుడు ఏమంటాడంటే, దేవా నీ దాసుడిని వచ్చానయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నీ దాసుడిని వచ్చాను. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సరే వేకువజామున లేస్తాం, వేకువజామున లేచి ఉదయాన్నే లేవడం, లేదా ఇంకా చీకటి ఉండగానే లేవడం. మీరు ఎప్పుడైనా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిశ్శబ్దంగా ప్రపంచం అంతా ఉండడాన్ని గమనించారా? మీరు ప్రార్థన చేస్తూ ఉండగా పక్షుల కిలకిలలు నీ ప్రార్థనలో ఉన్నప్పుడే నీకు వినబడ్డాన్ని గమనించారా? మీరు ప్రార్థన చేస్తూ ఉండగా కుటుంబంలో ఉన్నటువంటి ఒక్కొక్కరు లేచి వారి యొక్క పనులు వారు త్వరపెట్టుకుంటూ ముందొచ్చి నీతో పాటు లేదా నీ ముందో వెనుకో వారు కూడా కూర్చొని ప్రార్థించే ఆ అలికిడి ఎప్పుడైనా చూసారా? నువ్వు స్వరమెత్తి వేకువజామున ప్రార్థిస్తూ ఉంటే నీతో పాటు కొన్ని స్వరాలు జత కలవడం ఎప్పుడైనా చూసారా? నీ కుటుంబంలో నువ్వు ఆరాధించడానికి ఒంటరిగా ప్రార్థన ప్రారంభించిన తర్వాత నీతో పాటు కలిసి దేవుని యొక్క సన్నిధిలో స్తుతి ధూపం వేయడానికి ఇంకా ప్రార్థన బలిపీఠాలు కట్టుకున్న నీ కుటుంబ సభ్యులు నీతో పాటు ఏకీభవించడానికి ఆదర్శంగా ఉన్న సందర్భం ఎప్పుడైనా చూసారా? అందుకే దేవుని యొక్క సన్నిధిలో వేకువనే లేవాలి, వేకువనే దేవునిని వెతకాలి, ఉదయముననే దేవునిని వెతకాలి, ఇంకా చీకటి ఉండగానే దేవునిని వెతకాలి. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటంటే, నువ్వు 1,00,000 కారణాలు చెప్పు, నువ్వు ఇంకా నన్ను క్షమిస్తానంటే ఈ మాట చెప్తాను, నువ్వు దేవుని దగ్గర కూడా అబద్ధమే చెప్తున్నావు. దేవుని దగ్గర కూడా నిస్సంకోచంగా అబద్ధమే చెప్తున్నావు. అందుకే అసలు వేకువన లేవడం ద్వారా ఏం జరుగుతుంది? వేకువన లేచి ఆయన దాసులు, ఆయన దాసురాళ్ళు, లేదా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆయన పిల్లలుగా ముందు నేనేం చేయాలి, మనమేం చేయాలి, నేనేం చేయాలి? వేకువనే వెదకాలి, ఇది నా లక్ష్యం. ఉదయాన్నే లేవాలి, నా బాధ్యత. చీకటితోనే లేవాలి, ఇది నా ఛాలెంజింగ్ టైం. అది నేను లేచిన తర్వాత నేను దేవుని యొక్క సన్నిధిలో మనసును కేంద్రీకరించి ఎప్పుడైతే ప్రార్థించడం ప్రారంభిస్తానో ఏం జరుగుతుందో తెలుసా అండి? సంఖ్యాకాండము 6వ అధ్యాయము 25, 26 వచనాలు ఒక్కసారి మనం జాగ్రత్తగా మనం చదువుకుందాం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానమును కలుగ చేయునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? వేకువనే వెదకాలి అని నువ్వు ప్రయత్నించినప్పుడు, ఆశపడ్డప్పుడు, ఉదయముననే లేవడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు, చీకటితో లేచే ఆ ప్రయత్నంలో నువ్వు సఫలీకృతురాలు అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆయన సన్నిధిని నీ మీద ఉదయింపచేస్తాడు. రెండవది, ఆయన సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపచేస్తాడు. అంటే అచ్చు తెలుగులో చెప్పాలి అంటే ఆయన వెలుగు మన మీద ప్రకాశిస్తుంది.
ఆయన వెలుతురు మన మీద ప్రకాశిస్తుంది. నువ్వేకో జామున లేచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తే ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఎప్పుడైనా మనం గమనించామా? దావీదు భక్తుని యొక్క ప్రార్థన ఏంటో తెలుసా అండి? దావీదు భక్తుని యొక్క ప్రార్థన ఏంటంటే చూద్దాం. 22వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనంలో అక్కడ ఒక అద్భుతమైన మాట అంటాడు. యెహోవా, నీవు నాకు దీపమై ఉన్నావు. యెహోవా, చూడండి, యెహోవా ఒకటి నాకు దీపమై ఉన్నాడు. ఆ కారణం చేత నా బ్రతుకులో ఉన్నటువంటి ఆ చీకటి ఓటమికి గుర్తు, చీకటి బలహీనతకు గుర్తు, చీకటి అయోమయానికి గుర్తు, చీకటి నా జీవితాన్ని పాడు చేసే అంటే అస్పష్టతకు గుర్తు. అయితే ఈ అస్పష్టత నుంచి, ఆ యొక్క తడుములాడుకునే పరిస్థితి నుంచి, ఆ చిమ్మ చీకటి నుంచి, ఆ ఓటమి నుంచి, ఆ చీకటిని నాకు వెలుగుగా చేస్తాడట. ఎప్పుడో తెలుసా? ఆయన నాకు దీపమై ఉన్నప్పుడు. అందుకే మొట్టమొదట నేనేం కోరుకోవాలి అంటే, ఆయన నాకు దీపమై ఉండాలి, ఆయన సన్నిధి నా మీద ప్రకాశించాలి, ఆయన సన్నిధి కాంతి నా మీద ఉదయించాలి. ఇంతకీ ఆయన నాకు దీపమై ఉంటే, లేదా ఆయన సన్నిధి కాంతి నా మీద ప్రకాశిస్తే, ఆయన మరి వెలుతురు నా మీద ప్రకాశిస్తే ఏంటి నాకు కలిగే వ్యక్తిగతమైన ప్రయోజనము? నెంబర్ 1, కీర్తనల గ్రంథంలో మోషే ఇలా అనడాన్ని మనం పదే పదే చూస్తాం. 90వ కీర్తన 8వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నవి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. నేను అందుకే మళ్ళీ ఈ మాట చెప్తున్నానండి, జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తా ఉందంటే, అయ్యా, వేకువనే లేచి ఆయన్ని వెతికితే, ఉదయముననే లేచి ఆయన్ని కలుసుకోవడానికి ప్రయత్నిస్తే, ఇంకా చీకటి ఉండగానే ఆయన సన్నిధిని నువ్వు అన్వేషిస్తే, ఆయన సన్నిధిని వెతికితే, వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? ఆయన నీ మీద ప్రకాశిస్తాడు. ఆయన నీ మీద ప్రకాశిస్తే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, నా యొక్క జీవితంలో ఇంకా దేవునికి అయిష్టమైన అంశాలు ఏవైతే దాగి ఉన్నాయో, ఆ అయిష్టమైనటువంటి అంశాలు, దేవునికి నచ్చనటువంటి కొన్ని కార్యాలు నా జీవితంలో గూడు కట్టుకొని ఉన్న విషయాలు నేను బట్టబయలు చేయబడి నేను దేవుని దగ్గర వాటిని గుర్తించగలుగుతాను, నేను వాటిని గ్రహించగలుగుతాను. అయ్యా, నా రహస్య పాపములు నిజంగా నీ సన్నిధిలో నేను సిగ్గుపడుతూ ఒప్పుకుంటున్నాను, ఇక మరలా వాటి జోలికి వెళ్ళనని నేను ఒక్కోసారి నీ సన్నిధిలో తీర్మానం చేసుకొని మాట్లాడుతున్నాను. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితంగా ఆయన నిన్ను నన్ను అంగీకరించాలంటే ఓ మాట చెప్పనండి, క్షమించు అని అడగడానికి పరిశుద్ధుడే అక్కర్లా. క్షమించు అని అడిగే మనస్సు నీకుంటే ఎంత ఘోర పాపినైనా క్షమించడానికి దేవుడు సంసిద్ధంగా ఉన్నాడు. దానికి రుజువు మన జీవితాలే, నా జీవితమే, మన జీవితమే. మనల్ని క్షమించిన దేవుడు, అందుకే ఆయనను ఏకాంతంగా కలుసుకోవడానికి, వేకువ జామున లేచి ప్రార్థించుకోవడానికి ఒకవేళ మనం సంసిద్ధంగా ఉంటే, ఆయన వెలుతురు మన మీద ప్రకాశింపచేసి ఆయన మన యొక్క బ్రతుకులో రహస్యంగా మనలను నిర్బంధిస్తున్నటువంటి పాపాన్ని, శాపాన్ని, దాన్ని బట్టబయలు చేసి దాని విషయంలో పశ్చాత్తాపడడానికి మన యొక్క అంతరంగాన్ని ఆయన సిద్ధపరుస్తాడు. ఆయన వెలుగు మన మీద ప్రసరిస్తే మొదటి బెనిఫిట్, మన రహస్య జీవితం బట్టబయలవుతుంది. దేవుని దగ్గర క్షమాపణ పొందడానికి నా తప్పును నేను గ్రహించిన వ్యక్తిని అవుతాను. రెండవది, పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ కీర్తనల గ్రంథంలోనే, కీర్తనల గ్రంథము 90వ కీర్తన 8వ వచనం మనం చూస్తాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చుండినను యెహోవా నాకు వెలుగుగా ఉంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట
చెవిగలవాడు వినుగాక. ఇందాక మొదటి ఎక్స్పీరియన్స్లో నేనేం తెలుసుకున్నానంటే, నా రహస్య పాపాలు బట్టబయలవడం. వేకువ జామున లేచాను, ఉదయాన్నే లేచాను, చీకటితోనే లేచాను, దేవుని పాదాల దగ్గర మొరపెడుతున్నాను. ప్రపంచమంతా నిద్రిస్తుంది, నా దేవుని యొక్క కునుకని దేవుని ఎదుట నేను ప్రార్థించుకోవడానికి ఉపక్రమిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో నా రహస్య పాపం బట్టబయలైంది. నా రహస్య పాపం బట్టబయలైన తర్వాత కనికరం కలిగిన దేవుడు రెండవది నా జీవితంలో ఎలాంటి ధైర్యాన్ని కలిగిస్తున్నాడంటే, నేను క్రింద పడిన స్థితిలో ఉన్నాను, నేను చీకటిలో ఉన్నాను, కానీ ఆ చీకటిలో ఉన్న నన్ను, నువ్వు చీకటిలో ఉన్నావుగా, నువ్వు బలహీనతల్లో ఉన్నావుగా, నువ్వు పాపం చేసావుగా, కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు అని దేవుడు అనలేదట. నేను క్రింద పడినను తిరిగి లేస్తాను, నేను అంధకారమందు కూర్చుండినను యెహోవాయే నాకు వెలుగు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఆయన చీకటిలో ఉన్న నిన్ను నన్ను ఎప్పుడు ప్రేమిస్తాడు అంటే, ఆయన యొక్క సన్నిధిలో ఆయన వెలుతురును చూడడానికి ఆశ కలిగి వేకువ జామున వెతికే మనస్సు నువ్వు నేను కలిగి ఉన్నప్పుడు, దేవా నేను నా దేవుడు అనేటువంటి ఆ యొక్క అంశాన్ని అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చేయి అని ప్రార్థించగలవా? దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు గనక చీకటిలో ఉన్న మనతో ఆయన తోడయి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన మనకు దీపమై ఉంటే, ఆయన వెలుతురు మన మీద ప్రకాశిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మళ్ళీ కీర్తనల గ్రంథము 31వ కీర్తన 16-17 వచనాలకు ఒకసారి చూడండి. 16వ వచనం చూడండి. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము, నీ కృపచేత నన్ను రక్షించుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇప్పుడు దేవుని సేవకునిగా, దేవుని సేవకురాలిగా, అంటే దేవుని పిల్లలుగా ఉన్న మనం వేకువనే ఆయన్ని చూడడానికి ఆశ కలిగి ఉదయముననే లేచి ప్రయత్నాన్ని ప్రారంభించి, చీకటితోనే ఇంకా చీకటి ఉండగానే మనం దేవుణ్ణి హత్తుకోవడానికి, పెనుగులాడడానికి ఇష్టత కలిగి ఉంటే, ఒకటి ఆయన వెలుగు మన మీద ప్రసరిస్తుంది. వెలుగు ప్రసరించినప్పుడు మొదటి విషయం ఏంటి అంటే, మన యొక్క రహస్య జీవితం బట్టబయలవుతుంది. రెండవది, ఎప్పుడైతే ఆ రహస్య జీవితం బట్టబయలైందో పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ప్రార్థించడం ప్రారంభిస్తాం. ఎప్పుడైతే పశ్చాత్తాపంతో ప్రార్థిస్తున్నప్పుడు ఆ చీకటిలో పడి ఉన్న మనతో ఆయన వెలుగుగా మనకు అండగా ఉంటాడు. అందుకే ఇక్కడ మాట్లాడిన మాట ఏంటి అంటే, నేను మళ్ళీ ఈ మాట మీకా 7:8 మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటాడు, నేను క్రింద పడి ఉన్నా ఖచ్చితంగా లేస్తాను. ఒక నిరీక్షణ కలుగుతుంది. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నేను బయటపడగలనా? నేను బాగుపడగలనా? నేను మానగలనా? నేను సరిదిద్దబడతానా? నేను కూడా రక్షించబడతానా? నేను కూడా సరైన జీవితాన్ని జీవిస్తానా అనుకుంటున్నా మన యొక్క బ్రతుకులో నువ్వు వేకువజామున దేవుని వెతికే ప్రయత్నం ఉన్న పాటున నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభిస్తున్నావు కదా, ఆ కారణం చేత నువ్వు క్రింద పడినా తిరిగి లేస్తావనే ఒక నిరీక్షణ చిగురిస్తుంది నీ గుండెల్లో. ఒక నిరీక్షణ ప్రారంభమవుతుంది నీ బ్రతుకులో. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, నేను అంధకారం ముందు కూర్చుండినను అంటే లేవలేని పరిస్థితుల్లో ఉన్నా, కనీసం ఎటు తిరిగి నేను నా లేచే ప్రక్రియ ప్రారంభించాలి, అసలు నేను లేవడానికి నాకు ఏది ఆసరగా ఉంటుందో కూడా తడిమి చూసినా నాకేం దొరకటంలా, అంధకారం ముందు కూర్చున్నాను, చతికిల పడిపోయి ఉన్నాను. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? వేకువనే ఆయన్ని వెతికే ప్రయత్నం చేస్తున్న కారణాన ఆయనే నాకు వెలుగుగా ఉన్నాడు. ఆయన నాకు వెలుగుగా ఉన్న తర్వాత మూడవ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసండి? ఆయన దాసుని మీద, ఆయన సేవకుని మీద ఆయన ముఖకాంతిని నా మీద ప్రకాశింపచేస్తూ ఉన్నప్పుడు, మళ్ళీ ఒకసారి 31 కీర్తన 31:16 మళ్ళీ చదువుదాం ఒకసారి. నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయుము, నీ కృపచేత నన్ను రక్షించుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఆయన వెలుగు నీ మీద ఎప్పుడైతే పడుతుందో, రహస్య పాపాలు బట్టబయలవడం మాత్రమే కాదు, చీకటిలో నీకు వెలుతురు ప్రసరించడం మాత్రమే కాదు,
నీ స్థితి మారుతుంది అనే నిరీక్షణ పుట్టడం మాత్రమే కాదు, ఆయన నిన్ను రక్షణలోకి నడిపిస్తాడు. నో డౌట్ అబౌట్ ఇట్. కారణం ఏంటంటే ఇది సత్యవాక్యము. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే 17వ వచనంలో, అక్కడ కీర్తన 31:17లో ఏమంటాడంటే, యెహోవా నీకు మొర్రపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందనీయకుము. చూడండి, భక్తిహీనులు సిగ్గుపడుదురుగాక, పాతాళమునందు వారు మౌనులయ్యుందురుగాక. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి? ఆధ్యాత్మికంగా అయ్యా నువ్వు నాకు జవాబిస్తావనే ఆ నిరీక్షణ, ఆశ నాకు ఎందుకు కలిగింది అంటే, నేను నిన్ను ఆశ్రయించాను కదా, ఆశ్రయించినప్పుడు లోపల ఒక ఆశ చిగురించింది. నిన్ను ఆశ్రయిస్తే నువ్వు నన్ను సిగ్గుపడనివ్వవు అన్న సత్యం నాకు అర్థమైంది. అంటే ఎవరైతే ఇంత వాక్యాన్ని విని తర్వాత కూడా, విన్న తర్వాత కూడా దేవుణ్ణి ఆశ్రయించకుండా ఉంటారో వారు ఏం చేస్తారో తెలుసా అండి? వారు అక్కడ వాడినటువంటి పదాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, వారు సిగ్గునందుతారు, రెండవది వారు పాతాళంలో మౌనంగా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వారు నిస్సహాయ స్థితిలో పాతాళంలో ఉంటారు. అంటే ఇక్కడ ఈ 31వ కీర్తన కూడా దావీదు భక్తుడే మాట్లాడుతూ ఉన్నాడు, దావీదు భక్తుడే రాస్తా ఉన్నాడు. దావీదు భక్తుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, దేవా నేను నీ సేవకుణ్ణి, నీ దాసుణ్ణి, నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయి. నీ వెలుతురు నా మీద ప్రకాశింపచేసి, దేనికి వెలుతురు అడుగుతున్నానంటే నేను రక్షించబడాలి, నేను రక్షణలో ఉండాలి. మీరు అందుకే నేను పదే ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పాత నిబంధన గ్రంథాన్ని చదువుతున్నప్పుడు రక్షణ అనే పదం వస్తే అక్కడ యాసా అనే పదాన్ని చూడాలి. ఒకవేళ క్రొత్త నిబంధన గ్రంథం చదువుతున్నప్పుడు రక్షణ అని వస్తే దాన్ని సొటీరియా అని చదవాలి. అక్కడ పాత నిబంధనలో హెబ్రీ పదాన్ని, క్రొత్త నిబంధనలో గ్రీక్ పదాన్ని చూస్తాం. ఎందుకు ఇట్లా చూడాలి అంటే, పాత నిబంధనలో భౌతికమైన సంరక్షణ కోసం దేవుని భక్తులు సంరక్షించబడతారు, భక్తి కలిగిన వారు సంరక్షించబడతారు, దాని పరిధి అంతే. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వస్తే ఈ రక్షణ అనేది ఆధ్యాత్మికమైన రక్షణ. ఈ ఆధ్యాత్మిక రక్షణ ఎక్కడి దాకా తీసుకెళ్తుందంటే, ఇది కేవలం శరీరాన్ని అపాయం నుంచి, శత్రువు నుంచి, మరణం నుంచి, రోగం నుంచి, కరువు నుంచి కాపాడడం మాత్రమే కాదు, అది అల్పమైన విషయం. అది కానీ అసలైన విషయం ఏంటి అంటే, నిత్య నరకాగ్ని నుండి నిత్య జీవంలోకి నడిపించబడడం, రక్షించబడడం. అంటే అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, అయ్యా నేను నీ సన్నిధిలో ఒకటి అడుగుతున్నాను, నీ వెలుగు నా మీద ప్రకాశింపచేయి. నీ దాసునిగా నేను కోరేది అదే, నన్ను ఎప్పుడు సిగ్గుపడనివ్వద్దు. నేను నిన్ను ఆశ్రయించాను, నన్ను సిగ్గుపడనివ్వద్దు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, భూమి మీద బ్రతికి ఉండగానే ఆ అవమానకరమైన పరిస్థితులు కొట్టివేయబడాలి. యెషయా గ్రంథంలో అద్భుతమైన మాట అంటాడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మరెన్నడను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును, ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయడం జరుగుతుంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. భూమి మీద నుండి తన జనుల నింద తీసివేయడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నువ్వు అప్పులు పాలైపోయావా, దేవుణ్ణి నింద తీసేస్తాడు. నువ్వు ఓడిపోయావా, దేవుణ్ణి నింద తీసేస్తాడు. అంతేనా? దీనికేనా భక్తి? దీనికేనా దేవుణ్ణి కొలవడం, దేవుణ్ణి ఆరాధించడం, రక్షణ మెట్టులోకి రావడం, భౌతికమైన అంశాలు సంపాదించుకోవడానికేనా ఆతృత? కానీ భూమి మీద తన జనుల నింద తీసివేయబడడం అంటే, భూమి మీద ఉండగానే ఒక నింద నీ జీవితంలో కనుక తీయబడకపోతే, భూమి మీద నుంచి మనం కనుమరుగైన తర్వాత ఇక ఎప్పటికీ తీయలేని దాన్ని. అందుకే ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఉన్నాం. పదే చదువుతున్నవి మాటని. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, 12:2, మరియు
సమాధులలో నిద్రించే అనేకులు మేల్కొనిదరు, కొందరు నిత్య జీవమును అనుభవించుటకును నింద పాలగుటకును. 100 నిందలు ఉండవండి మనం నరకానికి వెళ్ళడానికి. ఒకే ఒక్క నింద, యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా నేను అంగీకరించకపోతే ఆ ఒక్క నింద చాలు నేను నిత్య నరకాగ్నిలో కాలడానికి. ఆ ఒక్క నింద చాలు. అందుకే భూమి మీద బ్రతికి ఉండగానే మనం ఆ నిందను కొట్టేసుకోవాలి. అది కొట్టేయడం అనేది దేవుని చేతిలో ఉన్న పని. అందుకే మీరు జాగ్రత్తగా చూడండి, ఎక్కడ నింద ఉంటుందో అక్కడ శిక్ష ఉంటుంది. కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును, అంటే ఈ నింద నిత్య నరకాగ్నిలోకి తీసుకువెళ్తుంది. అది మనల్ని పాతాళంలోకి తీసుకువెళ్తుంది. ఈ పాతాళంలో ఏముంటుందో యేసుప్రభు చెప్పడాన్ని మనం గడిచిన 22-23 వారాలుగా మనం వింటూ వచ్చాం. పాతాళంలో ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉంటాయి. అక్కడ కన్నీరు ఉంటుంది, అక్కడ దుఃఖం ఉంటుంది, అక్కడ యాతన ఉంటుంది. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, సమయం ఉండగానే నువ్వు వేకువనే నీ దేవునిని వెతుకు. మొట్టమొదటి ప్రపంచాన్నంతా పక్కన పెట్టు, నీ అవసరాలు ప్రక్కన పెట్టు, నీ సమస్యలు ప్రక్కన పెట్టు, నీ ఆరోగ్య విషయం ప్రక్కన పెట్టు, నీ ఆర్థిక పరిస్థితులు ప్రక్కన పెట్టు. మొట్టమొదట నేను నా దేవుడు. అందుకే వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మరి దావీదు భక్తుడు అంటున్నాడు, దేవా నన్ను సిగ్గుపడనివ్వద్దు. సిగ్గుపడే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే నింద పైన ఉన్నప్పుడు. నింద అనేది ఏంటి అంటే, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించకపోయినా, లేదా మరి నామకార్థంగా అంగీకరించానని నేను పైకి చెప్పుకుంటూ నేను యేసుక్రీస్తుని సంతృప్తి పరిచేలా మారు మనసుకు తగిన ఫలము ఫలించకపోయినా నా యొక్క జీవితంలో ఖచ్చితంగా నేను దేవుని యొక్క దృష్టికి అబద్ధికునిగానే బ్రతుకుతాను. అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, భూమి మీద ఆయన తన ప్రజల నిందను కొట్టివేయాలి. లేకపోతే వీళ్ళందరూ కూడా తర్వాత లేస్తారు. లేచినప్పుడు కొందరు నిత్య జీవాన్ని అనుభవించడానికి, మరికొందరు నింద పాలగుటకు, అంటే పాతాళంలో త్రోయబడతారు, నిత్య నరకాగ్నిలో తోయబడతారు. కానీ యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా కలిగి ఉన్న వారి యొక్క జీవితంలో నింద భూమి మీద ఉండగానే ఈ నిర్ణయం జరిగిపోవాలి. భూమి మీద ఉన్నప్పుడే తన జనుల నిందని ఆయన కొట్టివేయడానికి నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ప్రకటన గ్రంథకర్త అంటాడు, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? మొట్టమొదట దేవునిని కలిగి ఉండడానికి ఆతృత కలిగి ఉన్న మనస్సు ఏం చేస్తుందంటే, వేకువనే దేవుణ్ణి వెతుకుతుంది. దేవుణ్ణి వేకువనే వెతకాలంటే ఏం చేయాలి అంటే, ఉదయముననే దేవుని యొక్క సన్నిధికి రావాలి. ఉదయముననే దేవుని సన్నిధిలో కనబడాలంటే చీకటిగా ఉన్నప్పుడే నువ్వు లేచి తీరాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఎంతమంది మనం నిద్రమత్తులమై ఉంటున్నామో తెలుసా? ఆధ్యాత్మికమైన సోమరితనంలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో వేకువనే వెదికే మనసుతో ఆయన సన్నిధి ఉన్న పాటున్నారా, నేను ఇవన్నీ కరెక్ట్ చేసుకొని, ఇవన్నీ వదిలిపెట్టి, ఇవన్నీ సరి చేసుకొని నేను దేవుని దగ్గరకు వస్తానంటే నీ జీవితం చాలదు. నీకు 300 సంవత్సరాల ఆయుష్ ఇచ్చినా అది చాలదు. అది 500 సంవత్సరాల ఆయుష్ ఒకవేళ నీకున్నా అది కూడా చాలదు. అందుకే ఒక మాటని నిన్న ఏదో ఒక సందర్భంలో జ్ఞాపకం చేసుకుందాం. చిరుతపులి తన మచ్చల్ని మార్చుకోగలదా అండి? కూషు దేశస్థుడు అంటే ఒక నీగ్రో, నల్ల జాతీయుడు తన శరీరం మీద ఉన్నటువంటి ఆ యొక్క రంగుని మార్చుకోగలడా? అందుకే జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, నన్ను నేను మార్చుకోగలిగితే అసలు దేవునితో నాకు పనే ఉంది. నన్ను నేను మార్చుకోలేను కనుకనే మార్చగలిగిన వాడు, మార్పుకు అనుమతినిచ్చేవాడు, మారు మనస్సును అనుగ్రహించేవాడు ఆయనే కదా.
అందుకే ఆయన నా జీవితంలో క్రియ చేయడానికి నేనేం చేయాలంటే ఉన్నపాటున దేవుని యొక్క పాదాల దగ్గరికి వచ్చి వేకువనే ఆయన్ని వెతికే ఆ ప్రయత్నం చేయాలి. వేకువనే వెతికేటప్పుడు, ఉదయమునే వెతికేటప్పుడు, చీకటితో ఆయన వెతికేటప్పుడు ఆయన వెలుతురు మన మీద ప్రకాశిస్తుంది. ఆయన వెలుతురులో మనల్ని మనం చూసుకున్నప్పుడు మన రహస్య జీవితం బట్టబయలవుతుంది. పశ్చాత్తాపంతో ఏడ్చి ప్రార్థించేటప్పుడు ఆ రహస్య జీవితం బట్టబయలైన తర్వాత మనం చీకటిలో ఉన్నాం, చతికిలబడి ఉన్నాం. ఆ చీకటిలో ఉన్న స్థితిలో ఆ కనికరం కలిగిన దేవుడే మనకు వెలుతురుగా ఉంటాడు. ఆయన మనకు వెలుతురుగా ఉండడం మాత్రమే కాదు, ఆ కనికరం కలిగిన దేవుడు నేనున్న స్థితి నుంచి నేను మార్పు చెందడం సాధ్యమే ఒక నిరీక్షణ పుట్టిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన మనల్ని రక్షణ అనుభవంలోకి నడిపించుకుంటాడు. ప్రియ స్నేహితులారా, ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. అంటే నింద నీ మీద నిలవనివ్వడు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో అప్పుడు భూమి మీద నుండి తన జనుల నింద కొట్టివేయబడుతుంది. ఇక పాతాళంలో దేవునిని అంగీకరించని వారు మౌనంగా ఉంటారు. దేవునిని అంగీకరించిన వారు ఇక పాతాళము కానీ నిత్య నరకం కానీ వారి జీవితంలో లేకుండా నిత్య జీవంలోకి వారు అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, నాలుగవది, ఆయన వెలుతురు, ఆయన వెలుగు మన మీద ప్రకాశించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? ఆయన వెలుగు మన మీద ప్రకాశించినప్పుడట ఇంకొక ఆశీర్వాదకరమైన కార్యం జరుగుతుంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్తూ ఉన్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అంటే క్రీస్తు మన మీద ప్రకాశిస్తే ఏమవుతుందంటే, మనం నిద్రమత్తులమై ఉన్న కారణం చేత జీవితంలో జరగకూడని నష్టాలు ఎన్నో జరిగిపోయినాయి. ఆత్మీయ జీవితంలో ఎన్నో కోల్పోయాం. ఒకప్పుడున్న ప్రార్థనాత్మ లేదు, ఒకప్పుడు దేవుని వాక్యానికి స్పందించిన మనసు ఇప్పుడు లేదు, ఒకప్పుడు దేవుని యొక్క సన్నిధిలో పెనుగులాడిన అనుభవం లేదు. ఒక్కొక్కసారి దేవుని యొక్క వాక్యం మన మనసును తాకినప్పుడు పసిబిడ్డల్లా ఏడ్చి పెనుగులాడి ప్రార్థించిన ఆ మొదటి పశ్చాత్తాపం, మొదటి కన్నీరు ఎందుకో మన జీవితం లేదు. ఫ్యాషన్గా బ్రతికేస్తూ ఉన్నాం, మనం ఫ్యాషన్గా బ్రతికేస్తూ ఉన్నాం. ఎవరిని తృప్తిపరచడానికి నీ భక్తి, ఎవరిని మెప్పించడానికి నీ భక్తి అని పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్దాం? దేవునికి ముఖస్థుతి లేదు, ఆయన వాక్యానికి కూడా ముఖస్థుతి లేదు. నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే, ఇంకొకరైనా ఒకటే. దేవుని యొక్క వాక్యానికి పక్షపాతం లేదన్న విషయాన్ని మనం గమనించాలి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయన్ని ధ్యానిస్తామో, ఎప్పుడైతే ఒంటరిగా ఆయన సన్నిధిలో ఆత్మ సంబంధమైన మేల్కొల్పు కలిగి మనం వేకువ జామున లేచి ప్రార్థిస్తామో, ఆయన వెలుతురు మన మీద ప్రకాశిస్తుంది. వెలుతురు ప్రకాశిస్తే మొదటిగా నా జీవితంలో ఏం జరుగుతుంది? నా రహస్య పాపాలు బట్టబయలవుతాయి. నేను పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ప్రార్థించగలుగుతాను. ఎప్పుడైతే నేను పశ్చాత్తాపడతానో, రెండవది, చీకటిలో చతికిలబడి ఉన్న నాకు ఆయన వెలుగుగా తోడై ఉంటాడు. చూడండి, చీకట్లో ఉన్నప్పుడు, నువ్వు నష్టపోయి ఉన్నప్పుడు, నువ్వు దెబ్బతిని ఉన్నప్పుడు నీ ప్రక్కన ఎవరు ఉండడానికి కూడా ఇష్టపడరు. కనీసం నువ్వు తెలుసని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. అంధకారమందు నేను కూర్చుండి ఉన్నప్పుడు ఆయన నాకు వెలుతురుగా ఉంటాడు. ఎంత నిరీక్షణ! మూడవది, ఆయన మన జీవితంలో ఆయన వెలుతురును ప్రకాశింపచేశాక మనలను రక్షించుకుంటాడు. ఆయన మనల్ని పాతాళంలో విడిచిపెట్టడు, ఆయన మనల్ని సిగ్గుపడనివ్వడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడే మన నిందను ఆయన కొట్టివేస్తాడు. నిత్య జీవంలోకి నువ్వు ప్రవేశించడానికి కావలసిన అర్హత నీకు నాకు ఇస్తాడు. నాలుగవది ఏంటి అనంటే, ఆయన ఆధ్యాత్మికంగా నిన్ను మేల్కొల్పుతాడు. ఏమండి, మేల్కొల్పు లేకపోతే ఏమవుతుందో తెలుసా అండి? ఒకనొక సమయంలో దూర ప్రాంతాలకి పరిచర్య కోసం వెళ్ళి మేమే డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నప్పుడు, చాలా సంవత్సరాల క్రితం బైక్ మీద దాదాపు ఒక 2-3 లక్షల కిలోమీటర్లు బైక్ మీద తిరిగానండి నేను.
2-3 లక్షల కిలోమీటర్లు బైక్ మీద తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఎక్కడికో పరిచయకి వెళ్ళి అక్కడ ప్రార్థన అయ్యేసరికి, మీటింగ్ అయ్యేసరికి బాగా లేట్ అయిపోయేది. అక్కడ నుంచి బైక్ వేసుకొని ఒక్కడనే వస్తూ ఉండేవాడిని. ఒక పక్క లైట్ ఉండేది కాదు, ఇంకో పక్క చైన్ స్ప్రాకెట్స్ కరకర 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 అంటూ ఉండేవి. తర్వాత బ్రేక్ సరిగా ఉండేవి కాదు, బైక్ కండిషన్లో ఉండేది కాదు. కానీ బయలుదేరితే ఎట్లొకట్లో వచ్చేసేవాళ్ళం. అక్కడ బయలుదేరితే ఇక్కడ దాకా వచ్చేసేవాళ్ళం. అది దేవుని కృపే. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ చలిగాల్లో ఏమి ఒళ్ళు కప్పుకోవడానికి కూడా ఏం తీసుకెళ్లేవాళ్ళం కాదు. ఆ పరిస్థితుల్లో కొన్నిసార్లు ఆ చల్లగాలికి కొన్నిసార్లు ఒళ్ళంతా తిమ్మిరి, చేతులు తిమ్మిరి, ముఖం తిమ్మిరెక్కిపోయి ఒక్కోసారి నిద్ర వచ్చేసేది. ఎన్నిసార్లు క్షణంగా ఆలస్యమైతే కాలువలో పడిపోయేవాళ్ళం, క్షణం ఆలస్యం అయితే ఆగి ఉన్న లారీలను గుద్దేసేవాళ్ళం, ఒక్క క్షణం ఆలస్యం అయితే ఇంకా దేన్నో గుద్దుకునేవాళ్ళం, క్షణం ఆలస్యం అయితే ఏం జరిగేదో తెలిసేది కాదు. కానీ ఏమండి, మహా అయితే ఒక మనిషి ఇక్కడ నిద్రమత్తులో ఉండి ఒకవేళ డ్రైవ్ చేస్తేనే ప్రాణం మీదకి వస్తుంది. మహా అయితే పోతే ప్రాణం పోద్దండి, చచ్చిపోతాం, ఒక దెబ్బతో అయిపోయింది. కానీ బాధకరమైన విషయం ఏంటో తెలుసా అండి, క్రీస్తు లేకుండా గనక లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళడం అంటూ జరిగితే, నేను ఆధ్యాత్మికంగా మాటి మాటికి తగులుతున్న దెబ్బలతో నేను ఒకవేళ ఛిద్రమైపోతా ఉంటే, నేను రక్షించబడకుండా లోకాన్ని విడిచిపెడితే యుగ యుగాలు ఆ నిత్య నరకాగ్నిలో కాలుతూ ఉండాల్సిందే కదా. అక్కడ నేను కాలకుండా ఉండడానికి, అక్కడ నేను ఆ యొక్క చిత్రవద అనుభవించకుండా ఉండడానికి కనికరం కలిగిన దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన వెలుతురు నా మీద ప్రకాశింపచేస్తున్నాడు. ఆ వెలుతురు నన్ను ఏం చేస్తుందంటే, నన్ను మేల్కొల్పుతుంది. అందుకే వాక్యంలో మనం చూస్తే అక్కడ ఏమని అన్నాడంటే, ఎఫెసీ 5:14 నిద్రించుచున్న నీవు మేల్కొని అంటూ మృతులలో నుండి లెమ్ము. మృతులలో నుండి అంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితి నుంచి ఆయన వెలుతురు నన్ను మేల్కొల్పుతుంది, చచ్చిన స్థితి నుంచి బ్రతికిస్తుంది. ప్రియ స్నేహితులారా, వేకువ జామున దేవునిని వెదకడం అనేది నా బ్రతుకులో ఎంత ఆశ్చర్యకరమైన కార్యాన్ని జరిగిస్తూ ఉందో తెలుసా అండి. వేకువ జామున క్రీస్తుని వెదకడం అనేది ఉదయముననే, ఇంకా చీకటి ఉండగానే ఆయనను వెదికే ప్రయత్నాన్ని నేను చేస్తే నాకు కలిగే మేలు, నా రహస్య పాపం బట్టబయలవుతుంది, నాలో పశ్చాత్తాపం పుడుతుంది. నేను చీకటిలో లేవలేని పరిస్థితిలో చతికిలబడి ఉన్నప్పుడు ఆయన నాకు వెలుగుగా ఉంటాడు. నేను పాతాళంలోనికి వెళ్లకుండా క్రీస్తు నన్ను రక్షణ అనుభవంలోకి నడిపిస్తాడు. అంత మాత్రమే కాకుండా చచ్చిన స్థితిలో, మృతమైన స్థితిలో ఉన్న నన్ను ఆయన ఆధ్యాత్మికంగా బ్రతికిస్తాడు. అందుకు ఆయన వెలుగు నా మీద ప్రకాశిస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఆయన వెలుతురు మన మీద ప్రకాశించడానికి గల మరొక ఉద్దేశం, 5వ ఉద్దేశం ఏంటో తెలుసా అండి. దావీదు భక్తుడు అంటాడు, 4వ కీర్తన 6వ వచనాన్ని ఓసారి మనం చదివినట్లయితే, మళ్ళీ చదువునానా, మాకు మేలు చూపువాడు ఎవడు అని పలుకువారు అనేకులు, యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి. అయ్యా, నన్ను ఉన్న స్థితి ఏంటో తెలుసుకునేలా చేశావు, నీ వెలుతురును ప్రకాశింపచేసి నా రహస్యాన్ని బయట పెట్టావు, లేకపోతే ఇంకా నన్ను నేను పతనం చేసుకునేవాడిని. రెండవది, నేను చీకటిలో లేవలేని పరిస్థితిలో ఉంటే నీ వెలుతురును ప్రకాశింపచేసి నన్ను తిరిగి లేవనెత్తావు. మూడవది, నేను పాతాళానికి వెళ్లకుండా నీ వెలుగును నా మీద ప్రకాశింపచేసి భూమి మీద ఇంకా నేను బ్రతికుండి నిర్ణయం తీసుకోగలిగే ఆ అనుకూలత ఉండగానే నా నిందను కొట్టేశావు నీ వెలుగును ప్రకాశింపచేయడం ద్వారా. ఆధ్యాత్మికంగా చచ్చిన స్థితిలో ఉన్న నన్ను ఆత్మీయంగా నువ్వు బ్రతికించావు, నన్ను మేల్కొల్పావు నీ వెలుగును నా మీద ప్రకాశింపచేయడం ద్వారా. 5వది ఏంటో తెలుసండి,
భూమి మీద బ్రతుకుతున్నాంగా. భూమి మీద బ్రతుకుతున్నప్పుడు విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించాక లోకం మొట్టమొదటి మళ్ళీ ఏమంటుందో తెలుసా? ఏంటి ఇది విన్నాను నీ గురించి. ఏం విన్నావు? నువ్వు కూడా దిగిపోయావు ఉంటగా. అరే దిగిపోవడం కాదురా బాబు, దిగిన స్థితి నుంచి పైకి వచ్చాను నేను. జిగటగల దొంగ ఊబిలో దిగుతూ 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 ఉన్న నన్ను ఆయన బండ మీద నిలవబెట్టాడు. ఆయన నా యొక్క పాపమును కడిగాడు. ఆయన నా కన్నీటిని తుడిచాడు. తృణీకరించబడిన నన్ను ఆయన గుండెలకు హత్తుకున్నాడు. నేను దిగిపోవడం కాదు, నేను ఇప్పుడే మేల్కొన్నాను, ఇప్పుడే లేచాను. క్రీస్తుని బండ మీద ఆయన పాదాన్ని నిలబెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, భూమి మీద అసలు నీకు మేలు చేసేవాడు ఎవడు? మాకంటే వెనకాల మా నాన్న ఉన్నాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకంటే ఉద్యోగం ఉంది, నాకు బెనిఫిట్స్ వస్తాయి, లేకపోతే నాకు పొలం ఉంది, పంట వస్తుంది, లేదంటే నాకు పలానా, లేదంటే నాకు పలానా. నీకెవరున్నారా భూమి మీద? నీకెవరు సహాయం చేస్తారు భూమి మీద అని అందరంటా ఉన్నారు. ప్రభువా, ఈ పరిస్థితుల్లో నాకు నువ్వు ఆస్తి ఇవ్వు, బంగారం ఇవ్వు, పొలం ఇవ్వు, ఇంకోటి ఇవ్వని అడగడంలా నేనేం అడుగుతున్నానంటే, అసలు నీకు మేలు చేసేవారు ఎవర్రా భూమి మీద అని ప్రశ్నిస్తున్నారు కదా. ఇప్పుడు నేను నిన్నేం అడుగుతున్నానంటే, నీ వెలుతురు నా మీద ప్రకాశింపచేయి. అదొక్కటంటే చాలు, నా బ్రతుకులో ఖచ్చితంగా నేను మేలు అనుభవిస్తాను. ప్రియ స్నేహితులారా, ఆయన వెలుతురు మన మీద ప్రకాశించటమే అన్నిటికంటే శ్రేష్టమైన మేలు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో నిజంగా యథార్థంగా మొట్టమొదట దావీదు భక్తుడు ప్రార్థించడానికి ఈ యొక్క 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనంలో అమూల్యమైనటువంటి ప్రార్థన మనవిని దేవుని పాదాల దగ్గర పెడుతూ మొట్టమొదటి మెట్టు ఏమన్నాడో తెలుసా అండి? అయ్యా నీ దాసుడిని వచ్చానయ్యా, ఒకసారి నా ప్రార్థన వింటావా? అయ్యా నీ దాసుణ్ణి, నీ దాసురాల్ని నీ పాదాల దగ్గరికి వచ్చాను అంటే, మొట్టమొదట ఆత్మీయ జీవితంలో తొలి మెట్టు ఏంటి అంటే, నేను, గట్టిగా చెప్పాలి, నేను నా దేవుడు, అంతే. దీని తర్వాతేనండి ఇంకేదైనా కానీ. అసలు నాకు నా దేవునికి మరి ఆ సంబంధం సరి అయిన రీతిగా ఉంటే నా యొక్క నోట నుండి వెలువడే ప్రతి ప్రార్థన ఆయన మానకుండా అంగీకరిస్తాడు. ఆయన ప్రార్థన అంగీకరించాలంటే నేను నా దేవుడు అనే ఆ తొలి మెట్టు అది ప్రాపర్గా ఉండాలి, అది ప్రాపర్గా ఉండాలి. అందుకే ఇది ఎంటైర్ నా యొక్క ఆత్మీయ జీవితాన్ని కనెక్ట్ చేసేది ఏంటి అంటే, ఆయన వెలుతురు నా మీద ప్రకాశిస్తే మాత్రమే ఆయనకి నాకు మధ్య సంబంధం ఉంటుంది. ప్రియ స్నేహితులారా, వేదంతో ఒక మాట చెప్పనా? దేవుని యొక్క సన్నిధిలో కొన్నిసార్లు మన జీవితాలు ఎట్లా ఉంటున్నాయి తెలుసా అండి? అంటే వాక్యం తెలుసు, దేవుని సన్నిధి తెలుసు, దేవునితో కలిసి ప్రయాణం చేసే అనుభవం కూడా తెలుసు. కానీ కొన్నిసార్లు ఎంత నిర్లక్ష్యంగా ఉండిపోతున్నామంటే, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎంత మరి మత్తులమై ఉంటున్నాము అనంటే, కొన్నిసార్లు వేకుజామున లేచి ప్రార్థించడానికి ఎందుకో నీ మనసు సహకరించట్లా. నేను వేదంతో చెప్పనా, పురుగులు పట్టిపోయే శరీరాన్ని ప్రేమించినంతగా నిత్యము నిలిచే ఆత్మ విషయం ఎందుకు నువ్వు ఖాతరు చేయడం లేదు? అశాశ్వతమైన దాని మీద నువ్వు మనసు పెట్టినంతగా శాశ్వతమైనటువంటి ఆత్మీయ జీవితం విషయంలో ఎందుకు నువ్వు అంత నిర్లక్ష్యంగా ఉండిపోతున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రశ్నిస్తే మనం ఏం చెప్దాం? నేను ఎప్పుడో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. ఒక మిషనరీ రెడ్ ఇండియన్స్ మధ్యకి పరిచయకి వెళ్తూ ఉంటే, బాబు నీకు తెలియదు అనుకుంటున్నాను, కుర్రోడివి, రెడ్ ఇండియన్స్ ఎలాంటి వాళ్ళు అంటే మనుషులు నరమాంస భక్షకులయ్యేవాళ్ళు, నువ్వు రాక్షసులతో సమానం వాళ్ళు, నువ్వు వెళ్తే వారు నిన్ను పీక్కు తినేస్తారు, నిన్ను చంపుకొని తినేస్తారు అంటే, అప్పుడు ఈ యొక్క మిషనరీ అన్నాడంట, పర్లేదండి, ప్రాబ్లం ఏముంది, నేను ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకసారి చనిపోక తప్పదు. నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని పురుగులు తినే కంటే క్రీస్తు కోసం నా శరీరాన్ని ఒకవేళ నరమాంస భక్షులు తింటే అది నాకు మేలేగా అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, క్రీస్తు కొరకు నీ యొక్క ప్రతిష్ట ఏది? క్రీస్తు కొరకు నీ యొక్క నిష్ఠ ఏది? క్రీస్తు కొరకు నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక నిజమైనటువంటి పరిపక్వత ఏది
అని పరిశుద్ధాత్ముడు ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్దాం? అందుకే మనం ఆత్మీయ జీవితంలో మన యొక్క జీవితాన్ని మనం ముందుకు నడుపుతూ ఉన్నప్పుడు, ఒకటి, క్రీస్తు యొక్క వెలుతురులో ఆయన దాసులం లేదా ఆయన పిల్లలం మనం ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం చూసాం. రెండవ మాట ఏంటి అంటే, ఆయన పిల్లలుగా లేదా ఆయన దాసులుగా, దాసురాళ్ళుగా స్పృహలో, ఆత్మీయ స్పృహలో ఆయన దాసులు లేదా ఆత్మీయ స్పృహలో ఆయన పిల్లలు. అంటే ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన స్పృహ ఉండాలి. మీకు ఒక విషయం తెలుసా అండి, డ్రైవింగ్ అలవాటు ఉన్న వాళ్ళందరికీ ఆల్మోస్ట్ ఈ విషయం తెలిసే ఉంటుంది. డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు ఏదైనా శబ్దం వస్తూ ఉందనుకోండి, ఆ శబ్దాన్ని అందరూ క్యాజువల్గానే ఉంటారు, పెద్ద పట్టించుకోరు. కానీ డ్రైవ్ చేసే వ్యక్తి ఏం చేస్తాడంటే కాస్త జాగ్రత్తగా దాన్ని వింటాడు. టైర్ నుంచి వస్తుందా, ఒకవేళ టైర్లో గాలి తగినందువల్ల వస్తుందా, లేకపోతే దానిపైన ఉన్న దాన్ని ఏమంటారు, దాని తమిళ్లో పేర్లు అయితే టకటక వస్తాయండి నాకు. దానిపైన టైర్ పైన దాన్ని బెల్ట్ కాదు టైర్ మీదే దాన్ని రీటైర్ చేసేటప్పుడు దాన్ని బటన్ ఆ బటన్ కొన్నిసార్లు లూజ్ అయితే టప్ 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 అని కొడుతూ ఉంటుంది. ఒకవేళ అది కొడుతుందా, లేకపోతే మరి స్టార్ ఏమన్నా ఒకవేళ లూజ్గా ఉందా, లేకపోతే ఆ క్రౌన్ దగ్గర లేదా పినియన్ సెట్ దగ్గర ఒకవేళ అక్కడే ఉన్న ప్రాబ్లం ఉందా, లేకపోతే ఆ ఇంజిన్లో నుంచి ఆ యొక్క టైమింగ్ ఏమైనా తేడా వచ్చి ఒకవేళ అక్కడ మిస్సింగ్ వస్తుందా, ఏంటి ప్రాబ్లం ఏంటి అని గమనించే ప్రయత్నం చేస్తాడు. తనకి కనుక సాల్వ్ అయితే తను చేస్తాడు, లేదంటే నేరుగా మెకానిక్ దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా ఒకసారి డ్రైవ్ చేసి చూడండి, ఏదో తేడా ఉంది, ఏంటో అర్థం కావట్లా, ఒకసారి చూడండి అంటే ఆ డ్రైవర్ ఏం చేస్తాడు, ఆ మెకానిక్ ఏం చేస్తాడంటే ఒక రౌండ్ అట్లా వెళ్ళొచ్చేసి బండి అక్కడ పెట్టి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ప్రాబ్లం ఎక్కడుందో ఆ భాగాన్ని విప్పి ఒకటి దాన్ని రిపేర్ చేస్తాడు, లేదు అంటే ఆ యొక్క పరికరాన్ని మార్చేస్తాడు. అంటే ఇక్కడ ఆత్మీయ జీవితంలో ఆయన వెలుతురులో ఉన్న మన జీవితాల్లో ఎప్పుడైనా సమస్య కలిగినప్పుడు మనం ఏం చేయాలో తెలుసా అండి, ఆత్మీయ స్పృహ కలిగి ఉండాలి. ఇమ్మీడియట్గా ఆలస్యం చేయకుండా మనం ఆయన చేతులకు మనలను మనం అప్పగించుకోవాలి. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చూస్తే ఓ చక్కని మాట మీ గమనానికి నేను తీసుకొస్తాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని ఓసారి మనం చూసినట్లయితే, పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అయ్యా, ఎందుకు ఈ మధ్య నీ ప్రార్థన తగ్గిపోయిందో తెలుసా? ఎందుకు ఆత్మ సంబంధమైన మాటలు కాకుండా లోకానుసారమైనటువంటి మాటలు నీ నోట్లోకి ఎందుకు వస్తున్నాయో తెలుసా? సినిమా మాటలు, పంచి డైలాగ్స్, తర్వాత అదేదో జబర్దస్త్ ఏదో అంటావు చూస్తారండి. క్షమించండి, నేను సినీ ఫీల్డ్ నుంచి వచ్చినోడ్నే, అక్కడ చచ్చి బ్రతికాను. అక్కడి నుంచి దేవుని చేత బ్రతికించబడ్డాక ఎందుకో ఆ వాసన, ఆ మాటలు, ఆ ఆలోచన నాకు భయాన్ని కలిగిస్తాయి. కారణం ఏంటంటే, దేవా, ఆ యొక్క ఉచ్చు నుంచి, ఆ రొచ్చు నుంచే కదా నన్ను నువ్వు బయటికి తీసుకొచ్చావు. నువ్వు నన్ను బయటికి తీసుకొచ్చిన తర్వాత నేను ఎంతవరకు నీకు నమ్మకంగా ఉంటున్నాను ఎప్పుడైనా ఆలోచన చేశామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, అయ్యా, కొన్నిసార్లు నీ ప్రార్థన చల్లారిపోవడానికి కారణం ఏంటో తెలుసా? పైకి భక్తి కలవారిగా కనబడిన వారితో నీకు సహవాసం. దీనివల్ల ఏమవుతుందంటే కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ జీవితం చల్లారిపోతుంది. అందుకే ఇంకో మాట ఏమంటాడంటే, భక్తి కలవారిగా కనబడుతూ మరి దాని శక్తిని ఆశ్రయించని వారితోనూ నువ్వు కలవద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు. అట్ ద సేమ్ టైం నువ్వు కూడా పైకి భక్తి కలిగిన వ్యక్తిలా కనబడుతూ ఒకవేళ దాని శక్తిని ఆశ్రయించనటువంటి వ్యక్తిగా ఉండిపోతే ఆ జీవితానికి ఒక ముద్దు పేరేంటో తెలుసా అండి? వేషధారణ అంటాడు.
అందుకే పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, ఇతరులకు బోధించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అనుకొని నా శరీరమును నలుగ కొట్టుకొని దాన్ని లోపరుచుకొనుచున్నాను అని అంటాడు. ఉపవాసం ఏది మన బ్రతుకులో? ఉపవాస ప్రార్థనలో కూడా ఉపవాసం ఉండకపోతే, నీ శరీరాన్ని నలగొట్టకపోతే, నీ శరీరాన్ని లొంగ తీసుకోకపోతే అది నీకు మాట ఎందుకు వింటుంది? అది చెప్పినట్టే నువ్వు నేను వింటాం. అందుకే వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఇతరులకు బోధించిన తర్వాత నేనే భ్రష్టుడని అయిపోకుండాన్నట్లు నా శరీరాన్ని నలుగొట్టుకోవాలి. దీన్ని మర్చిపోవద్దు. ఆత్మ సంబంధమైన స్పృహ కలిగిన జీవితాల్లో ఖచ్చితంగా మనం గమనించాల్సింది ఏంటి అంటే, నేను పైకి భక్తి కలిగిన వ్యక్తిగా ఉంటూ, ఒకళ్ళ సంగతి వద్దండి, ఒకళ్ళ వల్ల నేను పాడైపోయానని మాట్లాడడం అది నేరం. అది బుద్ధి నాకుండాలి, గ్రహింపు నాకుండాలి, స్పృహ నాకుండాలి, దేవునితో కలిసి ప్రయాణం చేయాలని ఆశ నాకుండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఖచ్చితంగా మరి దేవుని యొక్క సన్నిధిలో నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉందో నేను పరీక్షించుకోవాలి. నేను పైకి భక్తి కలిగిన వ్యక్తిగా కనబడుతూ దాని శక్తిని ఆశ్రయించని వ్యక్తిగా ఉంటే, నాకు చిన్న శోధన వస్తే నేను టపమని దానికి దొరికిపోతాను. చిన్న శోధన చాలు, ఒక చిన్న అపాయం చాలు, ఒక చిన్న ఆకర్షణ చాలు, ఒక చిన్న వ్యసనం చాలు, నా జీవితం నిత్య నరకాగ్నికి వెళ్ళేంత వరకు కూడా నేను నా మనసుని అదుపు చేసుకోలేకపోతే ఇక నన్ను సంరక్షించగలిగిన వారు ఎవరున్నారు? ఇంకా క్రీస్తుని నేను నిర్లక్ష్యం చేస్తే. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, అయ్యా పైకి భక్తి కలిగిన వానిగా నువ్వు కనబడడం ముఖ్యం కాదు, దాని శక్తిని ఆశ్రయించాలి. అందుకే చూడండి, భక్తి కలిగిన ఆ బ్రతుకు ఎట్లా ఉంటుందంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తాను. దేవుని విషయంలో నిరంతరం భయం కలిగి ఉంటుంది. దేవుని విషయంలో నిరంతరం అది ఖచ్చితంగా ఆ అదుపులో ఉంటుంది. దేవుని వాక్యపు అదుపులో ఉంటుంది. అది కంటిని, మనసును, నాలుకను, పెదవులను అది కాచుకుంటుంది. అందుకే భక్తిని ఆశ్రయించిన వారి యొక్క బ్రతుకుల్లో ఖచ్చితంగా ఒక కట్టుదిట్టమైన, ఒక నిష్ఠ కలిగిన నియంత్రణ మనసులో ఉంటుంది. భక్తి కలిగిన వారికి ఇంకో సూచన ఏంటో తెలుసా అండి? ఇక్కడ యాకోబు ఒక అద్భుతమైన మాట అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి కలవానినని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. వేకువజామున లేచి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా అండి? నేను భక్తి కలిగిన వానిగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నానా? భక్తి కలిగిన వ్యక్తిగా నేను భ్రమలో ఉన్నానా? లేకపోతే భక్తి యొక్క శక్తిని ఆశ్రయించే వ్యక్తిగా ఉన్నానా? స్వపరీక్ష చేసుకుంటాం. అందుకే భక్తి కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో శక్తిని ఆశ్రయించడం, దేవుని ఆశ్రయించడం, వాక్యాన్ని ఆశ్రయించడం ఒక విషయం అయితే, రెండవది నోటికి కళ్ళెము పెట్టుకొనుట. కొద్దిమంది చేత్తో ప్రజల్ని లొంగ తీసుకోవాలనుకుంటారు. భయపెట్టి, బాధించి, హింసించి లొంగ తీసుకోవాలనుకుంటారు. ఆ బలం ఎల్లకాలం ఉండదు. రెండవది, కొంతమంది మాటలతో మనుషుల్ని బురిడి కొట్టించాలనుకుంటారు, లేకపోతే ఆధిపత్యం చూపించాలనుకుంటారు, మాటలతో ఎదుటివారిని లొంగ తీసుకోవాలనుకుంటారు. ఈ జ్ఞానం ఎల్లకాలం ఉండదు. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఎప్పుడైతే వేకువజామున లేచి దేవునిని మనం వెతుకుతామో, దేవునికి నమ్మకంగా మనం బ్రతకడానికి నిశ్చయించుకుంటామో, అప్పుడు ఖచ్చితంగా ఆయన శక్తిని ఆశ్రయించేవారిగా ఒకటి మనం ఉంటాం. రెండవది, నోటిని, మనసును, ఆలోచనలను అదుపు చేసుకుంటాం. అందుకే నేను ఎప్పుడు కూడా ఈ మాట చెప్తా ఉంటాను, కంటిని కాచుకొనలేనివాడు, మనసును అదుపు చేసుకొనలేనివాడు, నోటిని నియంత్రించుకోలేనివాడు ఎట్టి పరిస్థితిలో భక్తి జీవితంలో ముందుకు సాగలేడండి. భక్తి జీవితమే కాదు, ఒక విజయాన్ని తన బ్రతుకులో నమోదు చేసుకోలేడు.
అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తున్నటువంటి మరొక మాట ఏంటి అంటే యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనాన్ని ఒకసారి చూడండి. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మనవిని ఆలకించును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఏమండి, వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, నేను పైకి భక్తి గలవానిగా కనబడితే మనుషుల్ని ఇంప్రెస్ చేయగలను కానీ, మనుషుల్ని మెప్పించగలను కానీ నా దేవుణ్ణి తృప్తిపరచలేను. నేను ఆ శక్తిని ఆశ్రయించినంత వరకు కూడా నా జీవితంలో నేను దేవునికి మహిమకరంగా నేను బ్రతకలేను. రెండవది, నా నోటికి కళ్ళెము పెట్టుకోనంత వరకు, నువ్వు రక్షించబడ్డావా రక్షించబడలేదా అన్న విషయం పక్కన పెట్టు, నీ నోటికి కళ్ళెం లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే, ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు ఆయన యొక్క ప్రేమ నువ్వు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నావా లేదా అనేది ప్రశ్న. అక్కడ ఆయనతో కలిసి నువ్వు సవ్యంగా ప్రయాణం చేద్దాం అనుకుంటున్నావా లేదా అనేది ప్రశ్న అక్కడ. మూడవది, పాపుల మనవిని దేవుడు ఆలకించడు. ఎవడైనా నిజంగా దేవభక్తుడై ఉంటే ఏం చేస్తాడంటే, దేవుని యొక్క చిత్తం చొప్పున తన మనసుని లొంగ తీసుకుని దేవుని యొక్క పాదాల దగ్గర తన హృదయాన్ని అప్పగిస్తాడు. అందుకే మరి పదే మనం చదువుతూ ఉంటాం సామెతల గ్రంథము 3వ అధ్యాయము అక్కడ 5-6 వచనాల్లో, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మకం ఉంచు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకో. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. అందుకే ఇంకా కుటుంబం కోసం ప్రార్థించే ప్రక్రియ ప్రారంభించలా, కుటుంబం గురించి ఇంకా అడగల, సమస్యల గురించి అడగల, కుటుంబం యొక్క ఆశీర్వాదం గురించి అడగల. ముందు నేను నా దేవుడు ఎలా ఉన్నామో పరీక్షించుకునేటప్పుడు ఆయన వెలుగు నా మీద ప్రసరించాలి. ఆయన వెలుతురు నా మీద ప్రసరిస్తే నా బ్రతుకులో ఏం జరుగుతుందంటే, నెంబర్ 1, నేను లేదా మనము ఖచ్చితంగా రహస్యంగా చేస్తున్న విషయాలు దేవుని దగ్గర అవి ఓపెన్ అవుతాయి, బట్టబయలవుతాయి. అప్పుడు నాలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఇప్పుడు ఈ పశ్చాత్తాపాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతున్నప్పుడు ఆయన వెలుతురు ఇంకా నా మీద ప్రసరిస్తూ ఉంటే, ఆ వెలుతురు ప్రసరిస్తూ ఉన్నప్పుడు నేను చీకటిలో లేవలేని పరిస్థితుల్లో కొన్ని అలవాట్లు కానీ, ఆలోచనలు కానీ, కొందరు వ్యక్తులు కానీ నన్ను పట్టుకొని ఉన్నప్పుడు నేను దాని నుంచి బయటపడడానికి నేను ఖచ్చితంగా ఆయన వెలుగు నా మీద ప్రకాశించినప్పుడు చతికిలబడిన స్థితి నుంచి నేను తిరిగి లేవనెత్తబడతాను. నేను లేపబడిన తర్వాత ఇంకా వేకువ జామును లేచి నేను ప్రార్థించే వ్యక్తిగా నేను ఉన్నప్పుడు, మూడవది, నా యొక్క బ్రతుకులో నేను పాతాళమునకు వెళ్లకుండా నేను రక్షించబడతాను, తప్పించబడతాను. ఆయన వెలుతురు నా మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు, ఆయన వెలుతురు నా మీద ఇంకా ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా చెప్పండి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ఈ ప్రయత్నాన్ని మనం చేస్తే పాతాళమునకు వెళ్లకుండా ఉండడానికి ఆ నింద కొట్టివేయబడిన తర్వాత నా బ్రతుకులో ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ఈ అంశాన్ని మనం చూస్తే, చచ్చిన స్థితిలో నుంచి మనం బ్రతికించబడతాం. క్రీస్తు మన మీద ప్రకాశిస్తే చచ్చిన స్థితి నుంచి మనం బ్రతికించబడతాం. క్రొత్త జీవితం, క్రొత్త మనస్సు, క్రొత్త ఆలోచన, క్రొత్త నిబద్ధత, క్రొత్త నిర్ణయం, ప్రతిష్ఠించబడిన జీవితాలు, పరిశుద్ధపరచబడిన జీవితాలు, ఇవి క్రీస్తు యొక్క వెలుగు మన మీద ప్రసరిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన కొరకు నమ్మకంగా బ్రతకడం అనేటువంటి ఈ యొక్క విషయాన్ని మన జీవితంలో మనం చూస్తాం. ప్రియ స్నేహితులారా, 5వది ఏంటి అంటే, మన జీవితంలో మనకు మేలు కలుగుట. ఇతనికి మేలు చేసేవాళ్ళు ఎవరు లేరు, ఒంట్రోడండి, పెద్ద పట్టించుకోక్కర్లేదు, ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదని లోకమంతా అంటా ఉంది. ప్రభువా, నాకు నువ్వు మేలు చేస్తావా లేదా అని అడగల. ఏమన్నాడంటే, నీ వెలుతురు నా మీద ప్రకాశింపచేయి,
నీ వెలుతురు నా మీద ప్రకాశిస్తే ఏమవుతుందంటే నేను పైకి భక్తి గలవానిగా కనబడుతూ లోపల దాని శక్తిని ఆశ్రయించినటువంటి అబద్ధికునిగా నేను ఉండను. రెండవది, నోటికి అదుపు లేకుండా ఇక నేను బ్రతకను, నోటికి కళ్ళెం పెట్టుకుంటాను. మూడవదిగా, నేను నీకు అయిష్టమైన రీతిగా కాకుండా నీకు నచ్చినట్లు బ్రతికే ప్రయత్నం చేస్తాను. అందుకే నేను నా దేవుడు మేము కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు మా ఇద్దరి యొక్క స్నేహం సాఫీగా సాగుతుంటేనే ఆ తర్వాత నా మనవి ఆయన అంగీకరించడానికి వీలవుతుంది. దీన్ని ఏమంటారో తెలుసా అండి? దీన్ని ఏమంటారంటే, నేను ఒక మాట మీ జ్ఞాపకానికి తీసుకొస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొను నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు. చూసారండి, వీరి యొక్క లక్ష్యం ఏంటో తెలుసా? చాలామంది, నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, నాకు వెంటనే నాకేమొస్తుంది, నేను ఈ విత్తనం వేస్తున్నాను, నాకేం ప్రతిఫలం వస్తుంది, లేకపోతే ఈ పని చేస్తున్నాను, ఈ పని ద్వారా నాకేం కలుగుతుంది. కానీ భక్తి కలిగిన వాని యొక్క జీవితంలో, నేను నా దేవుడు అని ఆలోచించే వాని యొక్క జీవితంలో శ్రేష్టమైన కేంద్ర బిందువు ఏంటో తెలుసా అండి? ఒక అమూల్యమైన ఆలోచన ఏంటి అంటే, వారు రాబో కాలానికి ఒక మంచి పరిస్థితులు తమ జీవితంలో ఉండాలని, అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కాదట, రాబో విషయంలో వారికి మంచి మేలు కలగాలని వారు ఏం చేస్తున్నారు? తమ కొరకు పునాదిని వేసుకుంటున్నారు. ప్రియ స్నేహితులారా, నేను చిన్న మాట మీ గమనానికి తెస్తాను. నేను నా దేవుడు. అందరూ నోరు తెరిచి చెప్పండి ఒకసారి, ఇంకొకసారి, క్షమిస్తే ఇంకొకసారి. ఈ మాట మనం చెప్తున్నప్పుడు నిజంగా నిర్భయంగా చెప్పగలుగుతున్నామా? నా దేవునితో సత్సంబంధాన్ని నేను కలిగి ఉన్నాననే ధైర్యంతో మనం చెప్పగలుగుతున్నామా? దేవుని యొక్క ఉద్దేశానికి అనువుగా నేను బ్రతుకుతున్నానని చెప్పగలుగుతున్నామా? ప్రియ స్నేహితులారా, ఈ వారం మనం ఏం చూసామంటే, దావీదు భక్తుడు దేవుని యొద్దకు ఒక మనవితో వచ్చాడు. మూలవాక్యం ఏం చూసామంటే, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం చూసాం. అక్కడ రావడమే తను ప్రార్థన ప్రారంభించడానికి ముందు, దేవా నీ దాసుడిని వచ్చానయ్యా అని అన్నాడు. అయ్యా నేను నీ దాసుడిని వచ్చాను, నేను చక్రవర్తిని వచ్చాను, అయ్యా నీకు గుర్తుందో లేదో ఇశ్రాయేలీయుల యొక్క పరాక్రమం కలిగిన చక్రవర్తి అని ఇంట్రడక్షన్ ఇవ్వలా. ఏమన్నాడంటే, నీ దాసుడిని వచ్చాను ప్రభువా. అందుకే నువ్వు మనవి చేయడానికి ముందు నీ యొక్క ఐడెంటిటీ దేవుడు గుర్తించగలిగేలా ఉంటే, దాన్ని అంగీకరించగలిగేలా ఉంటే, నువ్వు కేవలం పైకి భక్తి కలిగిన వ్యక్తివి కాదు, దాని శక్తిని ఆశ్రయించే వ్యక్తివని దేవుడు గనక అంగీకరించగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీ ప్రతి మనవి అంగీకరించబడుతుంది, నీ కన్నీరు తుడిచివేయబడుతుంది, నీ కష్టము కొట్టివేయబడుతుంది, భూమి మీద నుంచి నీ నింద తొలగించబడుతుంది, నువ్వు రక్షించబడతావు, దేవునికి ఆశీర్వాదకరమైన ఆ యొక్క శ్రేష్టమైన నిత్య జీవమనే వరమును పొందుకుంటావు. ప్రియ స్నేహితులారా, ఒక్కసారి నేను నా దేవుడు ఎలా ఉన్నా, దేవుణ్ణి సంతృప్తి పరిచారని నేను బ్రతుకుతున్నానా, నా జీవితం నిజంగా దేవునికి ఇంపైన సువాసనగా ఉందా, ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. వచ్చే వారం ఇంకొక ప్రాముఖ్యమైన మాటతో మనం దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. దేవుని యొక్క పాదాల దగ్గర మన మనస్సును తెరిచి, మన హృదయాన్ని తెరిచి, ఆశీర్వాదకరుడైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో మనసారా ఒక్క మాట మనం ప్రార్థన చేద్దాం. అయ్యా నీ సన్నిధిలో నా హృదయాన్ని తెరుస్తూ ఉన్నాను నాయన. దేవా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాను మా ప్రభువా. అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నా దేవుడు అన్న విషయంలో అయ్యా నా జీవితం ఎట్లా ఉందో నేను పరీక్షించుకోవడానికి నాకు సహాయం చేయి. దేవుని వాక్యపు వెలుగులో నేను ఎలా బ్రతుకుతున్నానని పరీక్షించుకోవడానికి నాకు సహాయం చేయమని ఆయన పాదాలు పట్టుకొని వేడుకుందాం. దయగలిగిన తండ్రి మహోన్నతుడా, మరొకసారి మీ సన్నిధిలో మా హృదయం తెరిచి మేము ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రభు. అయ్యా మీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచండి నాయన. అయ్యా మీ కటాక్షాన్ని మా పైన మీరు నిలిపి ఉంచండి నా తండ్రి. అయ్యా దావీదు భక్తుడు ఒక ప్రార్థన మనవితో నీ పాదాల దగ్గరికి వచ్చాడు. దాంట్లో మొదటి మాట, అయ్యా నీ దాసుణ్ణి, అయ్యా నీ యొక్క దాసురాల్ని నీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా నన్ను నేను
పరీక్షించుకోవడానికి సహాయం చేయమని అయ్యా దావీదు భక్తుడు మొట్టమొదటిగా నీ దాసుని నీ దగ్గరికి వచ్చానని చెప్తూ ఉన్నాడు. అయ్యా నీ సన్నిధికి అట్టి ధైర్యం కలిగి మేము రాగలిగే వారిగా ఉన్నామో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి. అయ్యా నీ వాక్యపు వెలుతురు మా పైన ప్రకాశించునుగాక. అయ్యా మీ వాక్యపు వెలుతురులో మమ్మల్ని మేము యథార్థంగా గుర్తించుదుముగాక, సరిదిద్దుకుందుముగాక, చక్కపరుచుకుందుముగాక, నీతో సంధి కుదుర్చుకుందుముగాక. మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి నాయన. అయ్యా తండ్రి మరొకసారి అయ్యా నేను అయ్యా తండ్రి నాయన నా దేవుడు అయ్యా తండ్రి మా బ్రతుకులో అయ్యా ఎట్లా ఉన్నాం ఆయన్ని సంతృప్తి పరిచేయాలని బ్రతకడం ఒకవేళ నాకు కష్టతరంగా ఉంటే మళ్ళీ ఆయన పాదాల మీద పడతాను, మళ్ళీ ఆయన్నే వేడుకుంటాను, ఆయన సన్నిధిలో గోజాడతాను, ఆయన సన్నిధిలో పెనుగులాడతానని అయ్యా నిండు హృదయంతో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. మా ప్రభు సహాయం చేయండి, సహాయం చేయండి. అయ్యా ఈ సంవత్సరపు చివరిలోకి మేము ప్రవేశించాం. మా ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకునే సమయం ఇది. మొట్టమొదట నా తండ్రి మా ప్రభువా నేను నా దేవుడు మా స్నేహం ఎట్లా ఉందో అయ్యా మేము పరీక్షించుకోవడానికి మాకు సహాయం చేయండి. ఆత్మీయ జీవితంలో మా రహస్య జీవితం ఎట్లా ఉందో అయ్యా తండ్రినైనా మా ప్రభువా నీ వెలుతురును మా మీద ప్రకాశింపచేసి మాకు బోధపరచండి ప్రభువా. అయ్యా తండ్రినైనా చీకటిలో మేము చతికిలబడి ఉన్నాం, నీ వెలుతురు ప్రకాశింపచేసి తిరిగి మమ్మల్ని లేవనెత్తండి నాయన. అయ్యా తండ్రి మా ప్రభువా ఇదిగో పాతాళమునకు మేము వెళ్లకుండా నా తండ్రి నీ వెలుతురును ప్రకాశింపచేసి భూమి మీద మా నిందను కొట్టివేయండి. అయ్యా తండ్రి మేము సిగ్గునందకుండా సహాయం చేయండి. అయ్యా తండ్రినైనా భూమి మీద మా ప్రభువా ఇదిగో నా తండ్రినైనా మా ప్రభువా తండ్రినైనా చచ్చి ఉన్న మమ్మల్ని నా తండ్రి ఆత్మీయంగా చచ్చి ఉన్న మమ్మల్ని మీరు బ్రతికించడానికి మమ్మల్ని మేల్కొల్పడానికి అయ్యా మీ వెలుగును మా పైన ప్రకాశింప చేయండి నా తండ్రి. అయ్యా తండ్రినైనా భూమి మీద మేము బ్రతికుండగానే మా ప్రభువా నీ మేలు పొందుకోవడానికి నా తండ్రి నీ వెలుగును మా పైన ప్రకాశింప చేయండి. అయ్యా తండ్రినైనా పైకి భక్తి గలవారిగా ఉండడం మాత్రమే కాదు నా తండ్రి, దాని శక్తిని ఆశ్రయించు వారమగుదుముగాక. అయ్యా నాయన మా నోటికి కళ్ళెమును పెట్టుకుందుముగాక. అయ్యా తండ్రినైనా మేము భక్తి కలిగిన వారిగా పాపమును విసర్జించి అయ్యా నీ దృష్టికి అనుకూలముగా జీవించుదుముగాక. మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచమని దీవించమని ఆశీర్వదించమని మీ బలమైన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నమ్మదగిన నామమున శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నమ్మ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో పాట పాడుతుండగా